అన్నా మనకి బలిపు ఎక్కువైందన్నా. ఈ ఒక్క వారమే 13 మంది పోయారు. అందులో మన వాళ్ళు 8 మంది. నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. ఇది తాగ్గా తీసుకొని వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. రావుతరు కొట్లో పంచాయతీ పెడితే మంచిది అనుకుంటున్నాను. మన ఏరియాకి రమ్మందాం అన్నా. బండి వాళ్ళ ఏరియాకు పోని. మన వాళ్ళని పిలుద్దామా? వద్దు. ఒంటరికి వెళ్తావన్నా? ఇంత సీనుదలు ఇయ్యాలా? పెద్ద ఆయన ఒంటరిగా సిక్కాడ్రా. గుంపుగా దొరికేశారు. ఇదేసేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. వేసేస్తే పోయే. మనసున పెంచు మంచితనం. పోరి జయించు స్వార్థ గుణం. త్యాగ జ్యోతిని వెలిగించు. ఆశయ ఫలించు. నీ ఆశయ సాధన ఫలించు. ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలకాలం మరువకుమా. నరులే వెలుగున కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఆహా ఓహో లా మండిని వద్రా. ఇలలో ఫుట్బాల్ ఆడడానికి బాల్ కావాలరా అన్న గాల్లకి హెడ్డింగ్ ఇస్తే గోల్ పడునురా. ఫౌల్ కిక్ పెనాల్టీ ఏంటమ్మా పసిబిడ్డను పట్టుకున్నట్టు పడుకున్నావు? నాకు ఇస్తే కాసేపు నేను పడుకుంటా. తల్లడిల్లురా. సీట్లో కూర్చొని చూడాలరా. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రైట్, ఊరికి కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది. తింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదానివిగా. గుడ్ జనరేషన్. నువ్వు వెళ్ళమ్మా. ఏయ్, ఆ చూపేంటిగా. ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది. తప్పెత్తుకెళ్తుంది కదా, ఇంకా ఫైట్ స్పీడ్ ఎక్కుతుంది చూడు. కప్పు చెవులు, నా చెవులు. ఏంటి గురు, గుళ్ళో శటకోపం పెట్టినట్టు కొడుతుంది.
గురు కప్పుకి తలవేరు ముండవేరు అయింది. అయ్యో పాపం. అయిపోయింది అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి నోటితో ఏం చెప్పక్కర్లేదు వెళ్ళండి. ఏంటమ్మా ఫ్రెండ్సా? అడుగుతుంది చూడు. ఏయ్, పోరా, పోరా, పో. అవును కప్పు అదేమిటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించిన సొట్ట సొట్ట సొట్ట. నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్పు బాస్. కోరత సచ్చుకుంటా. బాస్ ఆగండి, తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు, రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి, డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా ఓకేనా ప్లీజ్. అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని ఐడి హలో, కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. సెంటర్ కాడికి వస్తారా? రిక్షా మాట్లాడించు. ఏంజల్ ఆశీర్వాదం. వాతమా? అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు గురు. ఏరియాలో అందరూ వెయిటింగ్. ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. ఏంటి మైకేల్, కప్పు దుర్దని కప్పు తీసుకుంటున్నావా ఏంటి? అవును, కప్పు వేసినప్పుడు కప్పు ఇంటి గంభీరంగా ఉందంటే ముసుగు తీసుకుని మెరిచిపోతాను. చూస్తాను, దొరికిపోతాం. ఎందుకు? కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే కప్పు చూపించకుండానే తీసుకెళ్తున్నావే. ఏయ్, కప్పు కళ్ళతో చూస్తే కనుముస్తావుగా నువ్వు? మాట మార్చవుగా. ఇది ఇయ్యమను, ఇమ్మంటుంటే సరిగ్గా చూడు. బాగా చూసావుగా, ఇప్పుడు కలుపోయి. రేయ్, ఈ బాడీ ఎత్తకపోయి ఎక్కడ తగలేదురా? నా కళ్ళద్దాలు మార్చాలేమో. కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది. ఏంటి కదా? అయ్యయ్యో. ఏంటరా? బిగ్గలు నాన్న, ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. యాస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న, కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకు మళ్ళీ తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దక్క దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ళ కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా. నువ్వు వేరయ్యా. నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. ఆ సౌండ్ బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు.
ఇక్కడితో వదలకూడదు బిగ్లా. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. యాడ తప్పు జరిగినా పోలీసులు మలేరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మళ్ళంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అదిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు. నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్నా. సరే వెళ్ళు. బిగులు నాన్న, కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు. ఇంతకుముందు పరిచయం లేదు నాన్న. ఇవాళే బాగుందబ్బాయి. అవునా నాన్న? అదిరింది. థ్యాంక్స్ నాన్న. చెప్తాను నాన్న. పట్టేసాడు. కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మొద్దు ఇక్కడ గమనించు. చెప్పి తగలడు బలపం. ఉంది కానీ లేదు. రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే, అదే ఇల్యూషన్. సెల్ ఫోన్ ఏంజల్ క్లాస్ ఇదేనా? ఇప్పుడు ఉదాహరణకి మనం 3వ అంతస్తులో ఉన్నాం. సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా, దానికి పేరే ఇల్యూషన్. అదే ఇల్యూషన్. ఆశీర్వాదం. పాడన్. ఏంజల్ ఆశీర్వాదం. తమరు వీఆర్ కజిన్స్. ఇంపాసిబుల్. నిన్ను ఉద్గారేసి మడిచి ప్యాకెట్లు దొబ్బుకుపోతాను. పాసిబుల్. హలో, ఏంజల్ ఆశీర్వాదం. ఏంజల్ ఆశీర్వాదం. సార్ సారీ సార్, పడుకున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ప్రొఫెసర్, నన్ను రక్షించాలి మీరు. ఇటు చూడు, అది పాఠం కోసం ఎలాడదీశారు, ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు. నిజంగా మేము తెలవదా? చెప్పలేదనుకో, ఇది లాగుతా ఇరుగుద్ది. ఏంటంటావు? చెప్పే తల్లి. తెలుసు. అయితే బయటికి రా. ఎక్కడే నా కప్పు? బాస్, కొట్టి చొట్ట చేసేవి ఆ కప్పు ఎక్కడా? ఓ ఏంది మైకేలు, అంత పెద్ద కప్పుని ఇంత పుల్లి సంచులు ఎతకతా ఉంది. నీకాడే మ్యాజికా? సారీ గురు. గురు, నేను బుడ్డోని చేసింది గురు. ఏంటి ఇది? కప్పు. ఓ సారీ సారీ సారీ. మూత గురు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? ఏంటి కప్పు అడిగితే చిప్ప తెచ్చిచ్చావు? ఎక్కడే నా కప్పు? ఇదే దొరికింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్. నువ్వు ఉండు గురు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇది కాలేజ్. తెలుసు. గుడ్. ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు. మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం. మాకు కావాల్సిందల్లా మా కప్పు. నువ్వు చదువుకున్న దానివి, మేము పోకిరిగాళ్ళం. లివ్ ఇట్ అప్ ప్లీజ్. అర్థమైందిగా? అర్థమైంది. మంచి అన్నయ్య, ఏంటే ఆ కప్పు ఏ కొట్లో కొన్నారో చెప్తే అక్కడే కొని పెడతాను. అయ్యయ్యో. బాస్, ఇంకో పీస్ ఉందని చెక్ చేసి చెప్తారా మీరు? నా కోసం 14 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండగలరా? ముందు దాన్ని లేపారై లక్ష్మీబాబు లాయర్తో నిన్ను బయటకు తీసుకొస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, 5 రోజులు, 10 డేస్ ఓపిక పట్టండి, కప్పు వచ్చేస్తుంది. ఓకే బాస్, ఓకే.
ఇంతవరకు ఈ సింధులు నేను చూడలేదే 10 డేసేగా 10 days కన్ఫర్మ్ బస్